కోతి మరియు మొసలి పూర్వం ఒక చెట్టుపై కోతి జీవించేది. ఆ చెట్టు నది ఒడ్డున ఉండేది. ఆ చెట్టుపై రుచికరమైన పండ్లు పండేవి. కోతి ప్రతిరోజూ ఆ పండ్లు తిని ఆనందంగా ఉండేది. ఒకరోజు నదిలో ఒక మొసలి తిరుగుతూ చెట్టు కిందకు వచ్చింది. కోతి ఆ మొసలిని చూసి కొన్ని పండ్లను అందజేసింది. మొసలి ఆ పండ్లను తిని చాలా సంతోషపడింది. ఇక నుండి ప్రతిరోజూ కోతి పండ్లు తినిపించేది. మొసలి సంతోషంగా వాటిని స్వీకరించేది. అలా వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఒకరోజు మొసలి ఆ పండ్లను తన భార్యకు ఇచ్చింది. మొసలిపిల్ల ఆ పండ్లను తిని ఆనందించింది. కాని కొన్ని అనుమానాలు కూడా వచ్చాయి. ఈ పండ్లు ఎంత రుచిగా ఉన్నాయో అవి తినే కోతి గుండె ఇంకెంత రుచిగా ఉంటుంది అని ఆలోచించింది. మొసలిపిల్ల తన భర్తతో ఇలా చెప్పింది, నీవు ఆ కోతి గుండె తీసుకురా, నేను దాన్ని తినాలనుకుంటున్నాను. మొసలి ఆ మాటలు విని మొదట గందరగోళానికి లోనైంది. కోతితో మంచి స్నేహం ఉంది కాబట్టి అది చెయ్యడం సరికాదని అనుకుంది. కాని తన భార్య మాటలను కాదనలేకపోయింది. మరో రోజు మొసలి కోతితో ఇలా చెప్పింది, స్నేహితుడా, నువ్వు నాకు ఇన్ని రోజులు పండ్లు ఇచ్చావు. ఇప్పుడు నువ్వు నా ఇంటికి వస్తే నా భార్యతో కలిసి పండుగ చేసుకుందాం. కోతి ఆనందంగా ఆహ్వానాన్ని అంగీకరించింది. మొసలి వెన్నున ఉన్న నదిలోకి వెళ్ళిపోయింది. కొంత దూరం వెళ్ళాక మొసలి అసలు విషయం చెప్పింది. నిజం చెప్పాలి స్నేహితుడా, నా భార్య నీ గుండె తినాలని కోరుకుంది. అది విన్న కోతి బేగట్టమైంది. కాని తన తెలివితో సమాధానం చెప్పింది, ఓహ్, నా గుండె చెట్టుపై వదిలివేశాను. నన్ను తిరిగి చెట్టు వద్దకు తీసుకెళ్తే నేను గుండెను తీసుకుని వస్తాను. మొసలి నమ్మి కోతిని తిరిగి చెట్టుకు తీసుకువెళ్ళింది. చెట్టుపైకి ఎక్కిన కోతి, నీవు నన్ను మోసం చేయాలనుకున్నావు. కాని నేను తెలివిగా ఉంటాను. ఇక నేను నీతో తిరిగిరాను అని చెప్పింది. మొసలి సిగ్గుపడింది. కాని కోతి దానిని క్షమించలేదు. అలా మొసలి తన స్నేహాన్ని కోల్పోయింది. నీతి తెలివితేటతో ఏ పరిస్థితినైనా అధిగమించవచ్చు.